పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎన్వీఆర్ హాస్పిటల్లో అరుదైన చికిత్స జరిగింది. దీపావళి బాణాసంచా కాలుస్తూ శరీరానికి తీవ్ర గాయాలైన ముగ్గురు బాలబాలికలు ఎన్వీఆర్ హాస్పిటల్లో ఆశ్రయించారు. వారికి ప్రథమ చికిత్స చేసి అనంతరం వారి తల్లిదండ్రులతో మాట్లాడి కాలిన గాయాల తీవ్రతను తగ్గించాలంటే అవసరమైన సర్జరీ చేయాలంటూ డాక్టర్ నూకల దుర్గా సూచించడం, దానికి తల్లిదండ్రులు అంగీకరించడం జరిగింది. వెంటనే స్పందించిన డాక్టర్ నూకల దుర్గా హైదరాబాద్కు చెందిన కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నిశాంత్ సాధనలతో విషయాన్ని వివరించారు. సర్జరీ పాసిబుల్ అని చెప్పడంతో కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ నిశాంత్ను పిలిపించి విజయవంతంగా పిల్లలకు సర్జరీ చేశారు. దీనిపై కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్ నిశాంత్ సాధనల మాట్లాడుతూ, రీసెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా కాలిన గాయాలపైన ఉన్న చర్మాన్ని తొలగించి కృత్రిమ చర్మం అమర్చడం ద్వారా ఈ చికిత్స చేయడం జరిగింది అన్నారు. కాలిన చర్మాన్ని తొలగించి కొలాజిన్ ఓర్ వేయడం జరిగిందని, దీని ద్వారా ఇన్ఫెక్షన్ 90% తగ్గుతుందని చెప్పారు. ఈ సర్జరీ ద్వారా 10-15 రోజుల్లోనే పిల్లలు కోలుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తాడేపల్లిగూడెం ఆరుగలం నూకలపల్లి గారి ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్లో 3 రోజుల క్రితం దీపావళి క్రాకర్స్ బర్న్ అయిన పిల్లలు ముగ్గురు రావడం జరిగింది. జరిగిన తర్వాత ఇక్కడ మన తాడేపల్లిగూడెంలో సర్వీసెస్ బేస్ మీద చేయిందామని మన ప్రముఖ డాక్టర్ నిశాంత్ సాధనాల కాస్మోటిక్ ప్లాస్టిక్ సర్జన్ని సార్ని హైదరాబాద్ నుంచి పిలిపించడం జరిగింది. అతని ఆధ్వర్యంలో ఇవాళ సక్సెస్ఫుల్గా ముగ్గురికి ప్లాస్టిక్ సర్జరీ జరగడం జరిగింది. ఆ వివరాలు మన డాక్టర్ నిశాంత్ సాధనాల గారు వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. 3 రోజుల క్రితం దివాళీ పండుగ వల్ల ఫైర్ క్రాకర్స్ని అజాగ్రత్తగా వాడడం వల్ల ఇద్దరికి ముఖమైన చేతులు బాగా సివియర్గా కారడం జరిగింది. అండ్ ఇంకా ఒక బాబుకి వేడి నీళ్ళ వల్ల కూడా ఇంజరీస్ అండ్ బర్న్ ఇంజరీస్ అనేవి జరిగాయి. వీటికి ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రీట్మెంట్స్లో రీసెంట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది. మనం ఏం చేసామనంటే, కాలిన గాయాల్ని మనకి చర్మం ఏంటంటే అది ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ స్కిన్కి బయట నుంచి ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్ళకుండా అండ్ మనకు ఒక కవర్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫేస్ అండ్ హ్యాండ్స్ అనేది ప్రతి మనిషికి ఫేస్ అనేది వాళ్ళ ఐడెంటిటీ అండ్ హ్యాండ్స్ అనేది రోజు పని చేసుకోవడానికి ఉంటుంది. ఈ పిల్లలు ఈ కాలిపోయిన చర్మాన్ని మనం తొలగించేసి కృత్రిమ చర్మం లాగా పనిచేసే కొల్లాజన్ పొరని మనము అక్కడ వేయడం జరిగింది. ఇది చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే అంటే ఇది స్కిన్ యొక్క ఫంక్షన్ని కొన్ని రోజులు టెంపరీగా తీసుకుంటుంది, న్యూ స్కిన్ లోపల నుంచి ఫామ్ అయ్యేంత వరకు. దాన్ని బట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా వరకు 90% తగ్గిపోతుంది. ట్రెడిషనల్గా మన బర్న్స్ ఇట్లా కట్లతోటి రోజువారీ కట్లతో చేసేదానికంటే ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది. అండ్ అట్లాగే పెయిన్ అనేది నొప్పి అనేది కూడా 90% వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో మోస్ట్లీ ఈ పిల్లలకి 10 రోజుల నుంచి 2 వారాల లోపల కంప్లీట్గా హీలింగ్ అనేది జరుగుతుంది. చాలా వరకు దీనివల్ల ఏంటంటే జస్ట్ పెయిన్ అండ్ ఇన్ఫెక్షనే కాకుండా ముఖ్యంగా ఏంటంటే మనకి స్కారింగ్ అంటే మచ్చలు పడడం అండ్ ఫంక్షన్ అండ్ కంట్రాక్చర్స్ అంటే చేతులు అవన్నీ లోపలికి ముడుచుకుపోయినట్టు వెళ్ళడం కానీ ఇవన్నీ ఆ ఫంక్షన్ లిమిటేషన్స్ కూడా చాలా తక్కువగా జరిగే అవకాశం ఉంది. అండ్ స్కారింగ్ అనేది కూడా చాలా బెటర్గా వస్తుంది, మచ్చ అనేది చాలా బెటర్గా వస్తుంది. అండ్ ఫర్దర్ అయిపోయిన తర్వాత ఈ మచ్చలు ఇంకా వచ్చినప్పుడు ఇంకా బెటర్గా అవడానికి కూడా ఫర్దర్ కోసం ట్రీట్మెంట్ ఇంకా వాళ్ళకి ఓపీడీ బేసిస్లో ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది.